హాయ్ డియర్స్, గుడ్ ఈవినింగ్. కెమెరా ముందుకు వచ్చి చాలా కాలం అయిపోయింది. సారీ, మీరు లిటరల్లీ నా నెక్స్ట్ అప్డేట్ కోసం, షార్ట్ ఫిల్మ్ కోసం వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. అండ్ ది బెస్ట్ కంటెంట్ ఇవ్వాలి. అండ్ అలాగే నా టీం కూడా లేరు, వాళ్ళందరూ కూడా జాబ్స్ వచ్చి సెటిల్ అయిపోయారు. సో ఐఎమ్ సారీ, బట్ లేట్ అయినా కానీ మంచి కంటెంట్ తోటి మేము ముందుకైతే వస్తాం. అయితే ఈరోజు వీడియో తీయడానికి కారణం ఏంటంటే, ఈ ఫోటో గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. ఇంటర్స్టెల్లర్ మూవీ చూశారు కదా మీరందరూ. మనందరికీ చాలా ఇష్టమైన సినిమా. స్పేస్, టైం డిలేషన్, వామ్ హోలు, హీరో వెళ్ళిపోయి స్పేస్లో తప్పిపోతాడు. అండ్ అలాగే తర్వాత తన ఫ్యూచర్లో తన డాటర్ కోసం అని చెప్పనేసి ఒక కోడ్ నేర్పిస్తాడు. అవన్నీ కూడా యూజ్ చేసి వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్నని కాపాడి భూమి మీదకి తీసుకొస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ మూవీ. అది తెలుగులో అవైలబుల్ ఉందా లేదా అని చెప్పనేసి నేను చాలా సైట్స్ అయితే వెతికాను. ఇప్పటివరకు నాకు దొరకలేదు, నేను ఇంగ్లీష్లోనే చూశాను. అండ్ ఇంకో విషయం చెప్పాలి అంటే, ఇలాంటి మూవీస్ ఎందుకు తెలుగులో రావు అని చాలా ఫీల్ అయ్యాను నేను ఆ మూవీ చూసిన తర్వాత. అయితే నాకు తర్వాత అర్థమైన విషయం ఏంటంటే, అలాంటి మూవీస్ తెలుగులో తీసినా ఎవరు చూడరు అని. ఎందుకనంటే రీసెంట్గా జస్ట్ ఇవాళ మధ్యాహ్నమే నేను ఒక సినిమా చూసాను. సేమ్ కాన్సెప్ట్, సేమ్ సబ్జెక్ట్, జస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ కొంచెం తక్కువ ఉన్నాయి. అండ్ స్టోరీలో కొంచెం లెంతీ ఉంది. అండ్ ఆ ఫ్యామిలీ బాండింగ్, మదర్ అండ్ సన్ బాండింగ్, ఇవన్నీ కూడా కొంచెం అదే ఆరంభం. నిజంగా చాలా బాగుంది సినిమా. మ్యాటర్ ఉంది, కంటెంట్ ఉంది, దాన్ని కరెక్ట్గా ఎగ్జిబిట్ చేయగలిగారు. కాకపోతే మరి బడ్జెట్ ఇష్యూస్ ఏమో తెలియదు, కానీ కొంచెం మూడీగా వెళ్తూ ఉంటుంది మూవీ. అండ్ స్టార్టింగ్ నుంచి కూడా దాని మీద ఒక మనకి ఇంట్రెస్ట్ అనేది కలిగించారు. నేను బాగా చూడగలిగాను. అండ్ అందులో మనకి ఫస్ట్ హాఫ్ అండ్ ఇదంతా కూడా కొంచెం సబ్జెక్టులోకి తీసుకెళ్ళడము, ఈ మధ్యలో ఒక డిటెక్టివ్ ఇలాంటి పాత్రలతోటి కొంచెం ఇంట్రెస్టింగ్గా చూపించడం, అలాగే మదర్ అండ్ సన్ బాండింగ్, అండ్ సైంటిస్ట్ అండ్ సన్ హీరో బాండింగ్, ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా చూపించడం అయితే జరిగింది. అసలు ఇందులో కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇందాక మిమ్మల్ని ఒక ఫోటో గుర్తుపెట్టుకోమని చెప్పా కదా, ఆ ఫోటోలో స్ట్రైట్గా ఒక లైన్ ఉండి 2 యారోస్ ఉంటాయి. దట్ ఈస్ టైం. కాలం ఎప్పుడు కూడా ఒక నదిలాగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. మనమందరము కూడా ఆ కాలంలోనే ఉంటాం. అయితే డేజావు అనే పేరు ఎప్పుడన్నా విన్నారా మీరు? అంటే మనకి ఇప్పుడు జరుగుతున్నది ఆల్రెడీ జరిగింది అని అనిపించడం. ఇది ఎప్పుడో చూసామే, వీళ్ళని ఎక్కడో కలిసామే, ఇది ఇంతకుముందు జరిగింది కదా మన లైఫ్లో, మళ్ళీ ఎందుకు జరుగుతుంది అని అనిపిస్తుంది. చూసారా ఆ ఎంటీ స్పేస్? అదే డేజావు. అంటే కాలంలో మనం ముందుకి వెనక్కి పడుతూ లేస్తూ ఉంటాం. అలాగే ఈ నదిలా ప్రవహించే ఈ కాలానికి ఒక చిన్న కాలవ గనక తవ్వి దాన్ని టైంలో వెనక్కి తీసుకెళ్ళి ఇంకో చోట కనుక జాయింట్ చేయగలిగితే జాగ్రత్తగా మనం కాలంలో ప్రయాణించవచ్చు. ఆ డేజాని మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అన్నదే ఈ కాన్సెప్ట్ అన్నమాట. చాలా వివరంగా చెప్పే ప్రయత్నం అయితే డైరెక్టర్ చేశాడు. అండ్ ఆ సెటప్, ఆ టైం ట్రావెలింగ్, డేజావు, ఇవన్నీ కూడా ఎక్కడ ఏ చిన్న లాజిక్ మిస్ అవ్వకుండా చాలా బాగా ఎగ్జిబిట్ చేశారు. ఇలాంటి ప్రయోగాలు చేయడం వల్ల వచ్చేటటువంటి మైనస్లు ఏంటి, దానిలో ఒకవేళ మనిషి ఇరుక్కుపోతే ఏం చేయగలడు, ఏం చేయాలి, ఇలాంటివన్నీ కూడా చాలా వివరంగా చూపించారు. నిజంగా ఇంటర్స్టెల్లర్ కాన్సెప్ట్ని తెలుగులో ఒక సినిమాగా తీస్తే ఇలాగే ఉంటుందా అనిపించింది. అంత బాగా తీశారు. బట్ చెప్తున్నా కదా, తెలుగులో అలాంటి సినిమాలనే సపోర్ట్ చేయరు అనే విషయం నాకు తెలియదు. ఫ్యూ డేస్ బ్యాక్ థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఇవాళ ఓటీటీలోకి వచ్చేసేయండి అంటే దాన్ని మనం ఏమాత్రం ఆదరించినట్టు? అఫ్కోర్స్ ఐపీఎల్ అండ్ ఎలక్షన్స్ టైంకి అయి ఉండొచ్చు, బట్ మంచి మూవీ. ఇప్పుడైనా సరే ఎవరన్నా చూడకపోతే కనుక దయచేసి చూడండి. కాన్సెప్ట్ బాగుంది. మనం ఇలాంటివి సపోర్ట్ చేసి సక్సెస్ చేస్తేనే మన యూత్కి, పిల్లలకు కూడా సైన్స్, మన శాస్త్రాలు, టైము, ఇలాంటి విషయాలన్నీ కూడా అర్థమవుతాయి.
సో ఒకసారి ఫ్యామిలీతో ప్లాన్ చేయండి, చాలా నీట్గా బాగుంది సినిమా, డెఫినెట్గా నచ్చుతుంది. ఇది చెప్దామని వచ్చాను. దయచేసి ఇలాంటి మూవీస్ని సపోర్ట్ చేయండి. నాకు తెలిసి అది తీసింది కూడా మనలాంటి ఒక ఫిలిం మేకర్ అయి ఉంటాడు. సో వీ నీడ్ టు సపోర్ట్ హిమ్. థ్యాంక్ యూ. ఫాలో బీకే ఎంటర్టైనర్స్.